నేను కప్పర్ ప్రసాదరావు, మీరు చూస్తున్న అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలేంటి, వాటి వెనుక దాగినటువంటి అసలు నిజాలే, వీటిని వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఏది నిజంలో ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి వార్త బీఆర్ఎస్ నేతలపై ఐటీ అని ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నేత ఇళ్లలో ఆదాయ పన్ను అధికారుల సోదాలు అనేటువంటిది ప్రధాన వార్త. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి, కొండపల్లి మాధవ్ ఇళ్లు ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారనేటువంటి వార్త ప్రధానంగా కనబడుతుంది. అట్నే తమిళనాడులో ఒక మంత్రి అరెస్ట్ అయ్యిండు. ఆయన నివాసంలో కూడా సోదాలు చేసి ఐటీకి సంబంధించినటువంటి పన్ను ఎగవేతలు, అక్రమ డబ్బులు ఉండడంతో అరెస్ట్ చేసినట్టుగా ఆంధ్రజ్యోతి వార్తలో వచ్చింది. అట్లనే తర్వాత హరీష్ తో కేసీఆర్ మాట మధ్య అంటూ భవిష్యత్తులో కరోనాను మించిన వైరస్ ఎదుర్కొనేందుకు వైద్య శాఖ సిద్ధం, ప్రజా సంబంధాలను డాక్టర్లు మెరుగుపరచుకోవాలి, సీఎం కేసీఆర్. నిమ్స్ లో కొత్త భవనానికి శంకుస్థాపన, గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ల పంపిణీ అంటూ ఒక వార్త కూడా ప్రధానంగా మనకు కనబడతా ఉంటుంది. అంటే ఒక భారీ అంటే నిమ్స్ లో కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మాటలు. వీటిపైన సాధారణంగా ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణలో వైద్యం చేయించుకోరు, హైదరాబాద్ లో వైద్యం చేయించుకోరు, ఆయన పంటి నొప్పికి కంటి నొప్పి కూడా ఢిల్లీకి పోతున్నటువంటి విమర్శలు కూడా ఉన్నారు. దీనిపైన కూడా చర్చించాలంటే అవసరం. తర్వాత నీట్ గా కౌన్సిలింగ్ ఫైట్ అంటూ దేశమంతా కామన్ కౌన్సిలింగ్ కేంద్రం గెజిట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ రాష్ట్రాలు, కేంద్రం పట్టుదలకపోతే రిజర్వేషన్లపై ప్రభావం. ఈసారి కౌన్సిలింగ్ పై అనేక అనుమానాలు. దేశవ్యాప్తంగా 702 కాలేజీల్లో 1,07,658 సీట్లు, రాష్ట్రంలో కొత్తవి 13, మొత్తం 8,340 సీట్లు అంటూ వార్త దీనికి సంబంధించినటువంటి వార్త ఉంటుంది. తర్వాత ఒక ఇంపార్టెంట్ వార్త మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనబడ్డది. వడ్ల పైసలు ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అంటే వడ్లు కొనుగోలు చేస్తారు కానీ ఇప్పుడు దాకా రైతులకు ఇయ్యలేదు. బకాయిలే 6,500 కోట్లు ఉన్నాయి. బిల్లులు డ్రింక్ సెల్లింగ్ ఇస్తేనే చెల్లింపులు, ఆన్లైన్ నమోదులో సిబ్బంది జాప్యం అంటూ వార్తలు వచ్చినాయి. ఖరీఫ్ పెట్టుబడికైనా వస్తాయా, 3 వారాలుగా రైతుల ఎదురుచూపు. ఎన్సీడీసీ నుంచి మరో 10,000 కోట్ల రూపాయల రుణం అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త మనకి ఇందులో కనబడుతుంది. తర్వాత లండన్ లో హైదరాబాద్ వ్యక్తి దారుణ హత్య, తేజస్విని కత్తితో పొడిచి బ్రెజిల్ యువకుడు అక్కడికక్కడే మృతి. జనగామకు చెందిన స్నేహితురాలిపైన దాడి, ఆమె క్షేమం, ముగ్గురు ఒకే ప్లాట్ లో నివాసం. 6 రోజుల క్రితమే చేరిన నిందితుడు. ఈ ఏడాది పెళ్లి చేయాలనుకున్నాం, తేజస్విని తల్లిదండ్రుల కన్నీరు మున్నీరు అంటే ఒకటి. బావి చంపాడు, శిరీష హత్య కేసులో వీడియో మిస్టరీ, మద్దెలపై అనిల్ కన్ను, వేధింపులు, వేరేపడితో మాట్లాడుతుందని కోపం, మద్యం మత్తులో కర్రతో కొట్టి వీడి శిష్టాతో కళ్ళలో పొడిచిన అనిల్, నీళ్ల గుంటలో ముంచే సత్య అంటూ కూడా ఒక వార్త మనకి ఎంతో కనబడుతుంది. తర్వాత సాధారణ బదిలీలు లేనట్లే, ఉద్యోగుల రిక్వెస్ట్ పరస్పర బదిలీలకు ఓకే, టీచర్లకు ఈసారి బదిలీలు ఉండవు, టీఎన్జిఓ నేతలకు స్పష్టం చేసిన సీఎస్. ఒక్క ఉద్యోగి 500 చొప్పున విరాళం ఇస్తాం, ఈహెచ్ఎస్ పథకం అమలయ్యేలా చూడండి, పిఆర్సీ వేయండి, అప్పటిదాకా ఐఆర్ ఇవ్వండి, సిఎస్ శాంతికుమార్ కొన్ని ఉద్యోగులకు కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. డ్రగ్స్ డిస్ట్రిబ్యూటర్ అరెస్ట్ అనేటువంటి ఒక వార్త. మత్తు పదార్థాలు తరలిస్తుగా టాలీవుడ్ పంపిణీదారు కృష్ణప్రసాద్ పచ్చివేత అనేటువంటి వార్త కూడా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా కనబడుతుంది. సరే, ఇప్పుడు మనం ఒకసారి ఈనాడు దినపత్రికను చూద్దాం. ఈనాడు దినపత్రికలో ఐటీ సోదాల కలకలం సేమ్ ఇదే, అంటే ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది, ఈనాడులో కూడా ఐటీ సోదాల కలకలం పేరుతో పెద్ద వార్త. బారాస ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్లిన బృందాలు అంటే వార్త. ఐటీ దాడులకు చేస్తున్న ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఇంటి ముందు ఆందోళన చేస్తున్న భారత కార్యకర్తలటువంటి వార్త కూడా మనకు కనబడుతుంది. అట్నే ఆరోగ్యానికి 6 నిధులు అంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నిమ్స్ కు భూమి పూజ చేసినటువంటి సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు కూడా ఇచ్చిండు. పత్తి రైతులకు విత్తు కోసం అంటూ వానాకాలం సీజన్ కోసం పత్తి విత్తనాలు కొనుగోలు రైతుల నిమగ్నమయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. అయితే ఇందుకు ప్యాకెట్ కు 450 ఒక ప్యాకెట్ 450 గ్రాములు ఉంటుంది. అయితే పలు కంపెనీలు మోసం చేస్తా ఉన్నాయి, రైతులకు విత్తనాలు దొరకకుండా బ్లాక్ చేస్తా ఉన్నాయనేటువంటి వార్తలు ఒకటి మన ప్రధానంగా మంచి ఫోటో తోటి వేసిండ్రు. బారులు తీరిన రైతులు పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతుల యొక్క ఫోటో. తర్వాత పౌల్ట్రీ వడదెబ్బ అంటూ కోళ్లు చనిపోతా ఉన్నాయి, ఎల్ల దెబ్బకనేటువంటి వార్త ఒకటి. తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం, రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 22-24 మధ్య హైదరాబాద్ లో సమావేశాలు. డీజీపీ అధికారుల సమావేశం నిర్వహించిన సీఈఓ వికాస్ రాజ్ అనేటువంటి వార్త కూడా ప్రధానంగా కనబడుతుంది. నిబంధనలు పట్టించుకునే అధికారులు, ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ భద్రతలో లోపాలు, హైకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక అనేటువంటి వార్త. అట్లనే హైదరాబాద్ విద్యార్థులు లండన్ లో దారుణ హత్య, మృతురాలు తేజస్విని పెళ్లి చేద్దామనుకున్న సమయంలో హత్య జరిగినటువంటి వార్త కూడా వచ్చింది. ఉమ్మడి పౌరసంపై ప్రజాభిప్రాయ సేకరణ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వార్త.
30 రోజుల్లో సలహాలు సూచనలు ఇవ్వండి. 22వ లా కమిషన్ కీలక ప్రకటన కూడా దేశవ్యాప్తంగా ఒకటే ఉమ్మడి పౌర సమితి కామన్ సివిల్ కోడ్ కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తాము. దీనికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా మనకు కనబడుతుంది. అంటే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికలో వెలుగుపై అనేక అంటే మళ్ళీ వెలుగు దినపత్రికని సమావేశాలకు రాకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇన్విటేషన్లు ఇవ్వట్లేదు. ఒకవేళ పోదామని కూడా అడ్డుకుంటున్నటువంటి వార్త ఒకటి ప్రధానంగా రాసింది. అంటే మళ్ళీ కొబ్బరికాయ అంటే అదే హైదరాబాద్ లో దవాఖాన్లకు ముగ్గు పోసడంతో సరిపెడుతున్న సర్కార్ వాటిని లేదంటే వార్త 3 టీమ్స్ల నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టి 14 నెలలు ఒక్క దాంట్లో 1000 బెడ్లు అన్నారు. ఎయిమ్స్ లెక్క సేవలు అన్నారు. ఇప్పటికీ పునాదులు కూడా పూర్తి కాలేదు. ఏడాది నుంచి ఊరు భూమి శంకుస్థాపన అంతా చేసినట్టు ప్రచారం అంటూ కూడా ఒక వార్త మనకు కనబడుతుంది. అట్లనే డ్రగ్స్ తో దొరికిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ అనేటువంటి వార్తకి విపై జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ అమిత్ షా వాయిదా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రకటన 330 కేసులో బాగా నిందితులు. ఆ తర్వాత బీఆర్ఎస్ లీడర్ల కంపెనీలో ఐటీ సోదాలు అనేటువంటి వార్తలు ప్రధానంగా మన వెలుగు దినపత్రికలో కనబడితే ఇకపోతే ఇక సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్త ఏ వైరస్ వచ్చినా ఎదుర్కొనేలా అంటే నిమ్స్ లో నిన్న భూమి పూజకు సంబంధించినటువంటి వార్తను ప్రధానంగా ఇస్తారు. ఇందులో ఏ వైరస్ వచ్చినా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒకటే అంటే న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కూడా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 27 మంది మాత్రం టచ్ ఉన్నారని చెప్పి బండి సంజయ్ ప్రకటన కూడా సాక్షిలో ప్రధానంగా ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు అని చెప్పి నిన్న ఎంపీ ప్రభాకర్ రెడ్డి అట్నే మిగతా ఎమ్మెల్యేలపై చేసినటువంటి దాడులకు సంబంధించి ఐటీ దాడులకు సంబంధించిన వార్త కూడా ప్రధానంగా వచ్చింది. తర్వాత అమిత్ షా రాష్ట్ర పర్యటన రద్దు, లండన్ లో హైదరాబాద్ యువతి దారుణ హత్య. ఇవి మనకు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇకపోతే నమస్తే తెలంగాణ దినపత్రిక దీని మనం చెప్తానే ఉన్నాం. ఇది టిఆర్ఎస్ పార్టీ కరపత్రిక, అధికార పార్టీది ప్రభుత్వ వార్త తప్ప మిగతా వార్తలు లేవు ఇంట్లో. అయినా మనం ఈ పేపర్ కూడా చదవాల్సిన అవసరం ఉంది కాబట్టి చదువుదాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో తెలంగాణ టాప్. ఇంతకంటే పెద్ద జోక్ ఇంకోటి మనకు ప్రపంచంలో ఉండదు. ఎందుకంటే ప్రజా ఫిర్యాదులు ఏమాత్రం పట్టించుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రంలో గ్రూప్ డి కేటగిరీలో 72.89% స్కోర్, 15,000 కంటే తక్కువ ఫిర్యాదులు. రాష్ట్రం నుంచి 2,633 కంప్లైంట్లే. ఈ రోజు 8 రోజుల్లోనే సమస్య ఒక్కొక్కరికి. సిపి గ్రామ్ నివేదిక వెల్లడి అంటే మరి అది ఎక్కడ నివేదిక వెల్లడి. తర్వాత అమిత్ షా పీచేము ఖమ్మంలో బహిరంగ సభ హఠాత్తుగా రద్దు. రాష్ట్ర బీజేపీలో పరిస్థితి చూసి వెనుకడు. అంటే ఇది పూర్తి భిన్నంగా రాస్తున్నటువంటి వార్త ఇది. రాష్ట్ర బీజేపీ పరిస్థితి చూసి వెనుకడు వేసేదని అక్కడ తుఫాన్ కారణంగా రావట్లేదు అనేది ఒకటి. షావెన్ అంటే ఐటీ ఈడీ విపక్షాల లక్ష్యంగా రంగంలోకి దర్యాప్తు సంస్థలు. అమిత్ షా పర్యటించే రాష్ట్రాల్లో వరుస దాడులు, నిన్న తమిళనాడులో నేడు తెలంగాణలో. తర్వాత సొరంగాల్లో మెట్రో రైలు హైదరాబాద్ లో 1.7 కిలోమీటర్ల పొడవు నిర్మాణం, 29.3 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ మార్గం. ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టు ప్రీబిడ్ మీటింగ్, హాజరైన 13 జాతీయ అంతర్జాతీయ సంస్థలు వార్త కూడా మనకు ఒకటి ప్రధానంగా కనబడ్డది. తమిళ మంత్రి సెంతిల్కు ఈడీ సంఖ్యలో అనేటువంటి వార్త. తమిళనాడులో అర్ధరాత్రి హైడ్రామా అనేటువంటి వార్త కూడా ఒకటి. విపక్షాల టార్గెట్, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలపై ఐటీ దాడులు, 100 మందితో వచ్చి బయటపడటం అంటూ బీఆర్ఎస్ నేతలు 2 రోజులు సోదాలు అంటూ ఒక వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. అంటే మన రాష్ట్రానికి సంబంధించిన వార్తలు మామూలుగా ఎప్పుడు బయట రాష్ట్రాలకు సంబంధించిన వార్తలు ఎక్కువ. నాడు ప్రధాని బీజేపీ మెడలు వంచిన రైతు, నాడు ప్రధాని మోదీ, నేడు హర్యానా సర్కార్. ఎంఎస్పీతో సహా 25 డిమాండ్లకు అంగీకారం. రాష్ట్ర బంధువులకు జనసేన కమలం పార్టీ. 3 సాగు చట్టాల తర్వాత మరో కర్షక జైపేది. రైతు విజయపై హోరెత్తిన సోషల్ మీడియా అంటూ కూడా ఒక వార్త మనకు ప్రధానంగా నమస్తే తెలంగాణ దినపత్రికలో కనబడుతుంది. ఇవి ఈ రోజు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు. ఈ రోజు చర్చలో పాల్గొంటూ ఉన్నారు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాజమౌళి గారు. నమస్కారం రాజమౌళి గారు. నా వాయిస్ ఓకేనా? నమస్తే. నమస్తే రాజమౌళి గారు, బాగున్నారు? నమస్తే. 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 చెప్పండి. నమస్తే తెలంగాణ వాయిస్ కంటెంట్ వింటున్నా. మీరు చదువుతారా అంటున్నా? హలో రాజమౌళి గారు, మన ప్రధానంగా పత్రికలో వచ్చినటువంటి వార్తలను గమనిస్తే ఆంధ్రజ్యోతిలో
ఇంపార్టెంట్ వార్తలు కూడా వచ్చినాయి, అన్ని పత్రికలలో కూడా వచ్చినాయి. నిన్న రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగినాయి. ఐటీ దాడులు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ లో ఉంటూ వ్యవహారం చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల మీద, కొత్త ప్రభాకర్ రెడ్డి మీద, అట్లనే మిగతా ఎమ్మెల్యేల పైన తర్వాత మన వీళ్ళ మీద జరిగినాయి. ఆ ఎమ్మెల్యేల మీద దాడులు జరిగినాయి. జనార్దన్ మీద దాడులు జరిగింది. దీన్ని ఎట్లా చూడవచ్చు? నిజంగా బీఆర్ఎస్ పార్టీని కేవలం బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి దాడులు చేస్తున్నారు ఐటీ అధికారులు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. దీన్ని ఎట్లా చూడాలి? నిజంగానే బీఆర్ఎస్ లో ఉండి దాడులు చేస్తున్నారు, వీళ్ళలో మాత్రం వ్యాపారాలు అట్లాంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇవన్నీ ఎట్లా అయిపోయినాయి అంటే, వాయిస్ కరెక్ట్ ఉంది కదా? వాయిస్ ఓకేనా? వాయిస్ ఓకేనా? మీకు వినబడుతున్నా? అంటే ఇప్పుడు ఈ బిఆర్ఎస్ వాళ్ళు ఆరోపణలు చేయడంలో నిజం ఉంది. ఎందుకంటే అవకాశం వాళ్ళు ఇస్తున్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి మా మీద దాడులు చేయరు, ఎలక్షన్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు అనడానికి ఒక అవకాశం ఎట్లా దొరికిందని ప్రజలు ఉంటున్నారు. వాళ్ళ నేను పొద్దున్న వాకింగ్ పోయినప్పుడు అక్కడ చాలా మంది ఇదే మాట విన్నారు. ఎందుకు వచ్చిందంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందు బీఆర్ఎస్ నేతల మీదనే దాడి ఎందుకు జరగాలి? నిజంగానే వాళ్ళ తప్పు చేసిండ్రు, వాళ్ళ బిజినెస్ లోపాలు ఉన్నాయంటే మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు? సో దీనికి ఒకవేళ సరే ఇప్పుడు చేసిండ్రు, ఇవాళనే దాడి చేసిండ్రు, కానీ ఇవాళ వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉండాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు నిజంగా చిత్తు ఉండాలి. దాడి ఏం జరిగింది, ఎంత పట్టుకున్నారు అన్నది వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది బీజేపీకి చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది. సో ఇది ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు నేను అనడం కాదు, ఇది ఇక్కడ ఇది ప్రజలు మాట ఇది. సో దానికి తోడు బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎలక్షన్స్ లో ఫాయిదా పొందడానికి వాళ్ళకి అవకాశం ఉంది. సో అందుకోసమే ఎవరైనా కూడా అంతే చిత్తశుద్ధి ఉండాలంటే, ఇంత ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి ఉన్నాడు, మంత్రి మల్లారెడ్డి, ఆయన మీద దాడులు జరిగినాయి. ఇప్పటికి జరిగి దాదాపుగా 3-4 నెలలుగా వస్తుంది. మరి ఏం దొరకబట్టిరు, ఏమైందని చెప్పాల్సిన బాధ్యత అయితే డెఫినెట్ గా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం లేకపోయినా కూడా కనీసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వాళ్ళు డిక్లేర్ చేయరు, వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేయరు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. కానీ ఈ కౌంటర్ అని ఇవ్వాలి. ఈ రాజకీయ నాయకులు అయితే ఎవరున్నారో, బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ స్టేట్ లెవెల్లో ఉన్న నాయకులు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నాయన అట్లా కాదు, వాళ్ళ దగ్గరకు ఇంత దాడి జరిగింది, ఇంత అమౌంట్ దొరికింది అని చెప్పేసి వాళ్ళని డిక్లేర్ చేయాలి. లేదు అంటే ప్రజలకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇది బీజేపీకి నష్టం చేకూర్చే పని. సో దీన్ని వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పండి, ఇప్పుడు భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెద్ద కింగ్. ఆయన మొత్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలే విపరీతంగా చేస్తా ఉన్నాడు. మీకు భువనగిరిలో ఆయన దగ్గర ప్లాట్లు కొంటే బ్లాక్ మనీ ఇవ్వాలి, వైట్ మనీ ఆయన ఒప్పుకోడు అని చెప్పి కొంతమంది ఫిర్యాదులు చేసిండ్రు. ఆ ఫిర్యాదులు చేసిన కూడా ఉన్నారు, ఆ ఫిర్యాదులు చేసిన కూడా మాట్లాడింది. ఈ బ్లాక్ మనీని వైట్ చేసుకునేటువంటి క్రమంలో వ్యాపారాలు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. అట్లనే నేను చేసినటువంటి వాళ్ళలో మరీ జనార్దన్ కూడా చాలా పెద్ద వ్యాపారి. ఇక్కడనే కాదు, బెంగళూరు, చెన్నైలో కూడా అనేక రకాల వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు. అంటే కామన్ గా బీజేపీ ఇప్పుడు ఉదాహరణకి మన ఎర్రబల్ జాగ్రత్త అందరికంటే పెద్ద స్ట్రాంగ్ లీడర్, కానీ ఆయన ఐటీ దాడులు పోలే, లేకపోతే ఇతర నాయకులు పోలే. ఎవరైతే రాజకీయం పెట్టుకుని వ్యాపారాలు చేస్తా ఉన్నారో, రాజకీయాలని వ్యాపారం కోసమే ఉపయోగించుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా మరీ జనార్దన్ రెడ్డి కానీ, పైల శేఖర్ రెడ్డి కానీ, అంటే వీళ్ళు 100 కోట్ల రూపాయలు గుమ్మరించి టికెట్లు తెచ్చుకొని వ్యాపారాన్ని, మన రాజకీయాన్ని వ్యాపారాన్ని మార్చినటువంటి వ్యక్తులు. వీళ్ళ మీదనే ఐటీ దాడులు జరుగుతున్నాయి తప్ప మిగతా వాళ్ళ జరుగుతున్నాయి. ఒకటి తర్వాత నిన్న దొరికేటువంటి దాంట్లో మీరు చెప్తా ఉన్నారు, వెంటనే ప్రకటించడం సాధ్యం కాదు, అది మీరు కూడా చెప్పినారు. వీళ్ళు ఫైల్ అన్ని తీసుకొని పోయినారు, తీసుకుపోయిన తర్వాత ఎక్కడెక్కడ డివియేషన్స్ ఉన్నాయి, ఏమేమి చేసిందో, అక్రమాలు ఏమేమి కాకుండా అనేది స్పష్టంగా తేలిన తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తాయి. కావచ్చు నిజంగా మీరు చెప్పినట్టు ఐటీ వాళ్ళు బయటికి చెప్పరు, గతంలో ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఐటీకి బయటికి చెప్పే అవకాశం లేవు. కానీ దీన్ని ఒక రాజకీయ అడ్వాంటేజ్ గా తీసుకొని నిన్న నల్గొండ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడి కేవలం వీళ్ళ మీద జాడలు జరుగుతున్నాయంటే ఇది ప్రజలు దీన్ని నమ్ముతా ఉన్నారని నేను అంటా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళకు అవకాశం ఉంది. నేను ముందే అన్నా కదా, వాళ్ళకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వాళ్ళకు ఒక అవకాశం దొరికింది, వాళ్ళు వదులుకోరు రాజకీయంగా. ఎందుకంటే వాళ్ళకు ఈ రాజకీయంలో, ఎస్పెషల్ గా ఇక్కడ తెలంగాణ రాజకీయంలో తండ్రి, కొడుకు, కూతురు
వీళ్ళ మధ్యలో తిరుగుతున్న రాజకీయం ఏంటంటే వాళ్ళకి ఏ అవకాశం దొరికినా వాళ్ళు వదిలిపెట్టరు. ఒక వేట కుక్కల్లాగా కొంతమందిని తరుముతా ఉంటారు, వాళ్ళ మీద మనం చేయాలని చెప్పేసి. సో అట్లాంటప్పుడు మరి ఎందుకు వదిలిపెడతారు వాళ్ళు? దానికి ఈ బిఆర్ఎస్ నాయకులన్నా కూడా మన బీజేపీ నాయకులు డెఫినెట్ గా ఎదురుదాడి చేయాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు చేస్తలేరంటే అక్కడ లోపం ఇక్కడ ఉన్నట్టే కదా. సో అందుకోసమే నేను అనేది ఏంటంటే డెఫినెట్ గా ఈ తెలంగాణ నాయకులు వాళ్ళ మీద ఎదురుదాడి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి చెప్తాం మీకు, ఇప్పటి వరకు ఇన్ని జరుగుతున్నాయి. నిన్న కూడా బండి సంజయ్ కుమార్ గారు ఏమన్నారంటే మనకి మళ్ళీ వీళ్ళు కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోతారు అని చెప్పేసి మళ్ళీ అన్నారు. ఇగో ఇట్లాంటి మాటలు రాంగ్ మెసేజ్ పోతుంది ప్రజలకి. ఎందుకంటే చులకన అయిపోతారు, పార్టీ చులకన అవుతుంది, నాయకులు చులకన అయిపోతారు. వాళ్ళు 10 మంది దాడి చేస్తే వీళ్ళు ఒక్కరు కూడా దానికి సమాధానం ఇవ్వలేకపోతున్నారు. సో ఇవన్నీ మనం ఏదో బీజేపీ మీద ప్రేమ కొద్ది నేను చెప్పడం లేదు, ఇక్కడ ప్రజలు అనుకుంటున్న మాట నేను మీ ద్వారా చెప్తున్నా. సో ఇప్పటికైనా వాళ్ళు ఆలోచించాలి. ఏదైనా బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక స్పందన వస్తే దానికి ప్రతిస్పందన వీళ్ళు ఇమ్మీడియట్ గా కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రజల్లో మాత్రం చులకనైపోతారు. ఓకే రాజమౌళి గారు ప్రధానంగా మాట కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైతే దాడి జరుగుతుందో ప్రతి దాడి కూడా అవసరం, దానికి సంబంధించిన వివరణలు ఇవ్వాల్సినటువంటి విషయంలో బీజేపీ నాయకత్వం కూడా కొంత ప్రయత్నం చేయాలనేది ఆ మేరకు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అయితే బాధ్యత ఉన్నది. కానీ ఇక్కడ జరిగినటువంటి దాడులు మనం గమనిస్తే పైల శేఖర్ రెడ్డి మొత్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మొత్తం భువనగిరిలో ఉండబడేటువంటి దాదాపు 80% రియల్ ఎస్టేట్ శేఖర్ రెడ్డి ద్వారానే జరుగుతుంది అనేది బహిరంగ రహస్యం. మీరు పోతే గుట్టలు మొత్తంగా ప్లాట్లు అయిపోయినాయి, అమ్మకాలు జరుగుతా ఉన్నాయి. ఎవరిని అడిగినా కూడా ఇది ఎమ్మెల్యే గారి వెంచర్ అనే చెప్తా ఉన్నారు. సరే, వ్యాపారం చేసుకోవడానికి మనం వ్యతిరేకం కాదు, వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. దాంట్లో ఐటీ రైడ్ చేసినప్పుడు కూడా అంతే నిజాయితీ చెప్పాలి కదా. వ్యాపారం చేసినాం, మా దగ్గర ఏమన్నా అక్రమాలు జరిగింటే బయటకు వస్తే మేము సక్రమంగానే వ్యాపారం చేసినాం, అన్ని వివరాలు ఇస్తామని చెప్తే ఎట్లా ఉంటది? దాడి జరగగానే ఇది మేము బీఆర్ఎస్ కాబట్టి దాడి జరిగింది అనేటువంటి మాట మాట్లాడడానికి వాళ్ళు తప్పించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడొచ్చా? అది డెఫినెట్ గా వాళ్ళకి అవకాశం ఉంది. వాళ్ళు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు మారిన వాళ్ళు. సో డెఫినెట్ గా వాళ్ళు ఎదురుదాడి చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు మీరే అన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు, యాదగిరిగుట్ట మొత్తం విధ్వంసం అయిపోతుందని. మరి పర్యావరణ అనుమతులు ఎక్కడి వాళ్ళకి? తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు, పచ్చని పంట పొలాలని వాళ్ళు విధ్వంసం చేస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పర్యావరణం ఏం చేస్తుంది? సో ఇక్కడ రాష్ట్రం ఇక్కడ విధ్వంసానికి గురవుతుంటే, అటు జాతీయ సంపద అయిన వనరులు విధ్వంసానికి గురవుతుంటే మరి వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? వాళ్ళ చేతిలో యాక్షన్ తీసుకో అవకాశం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు అదే మాట్లాడతారు, అవును మేము వ్యాపారం చేసుకుంటున్నాం, మరి మీరు మాకెందుకు అవకాశం ఇస్తున్నారు? మీ చేతిలో అన్ని పర్యావరణం దెబ్బతింటుందని మీరే అంటున్నారు, మేము బ్లాక్ మనీ పెంచుకుంటున్నామని మీరే అంటున్నారు, మా మీద మీరు ఎంక్వైరీ పెట్టండి అని వాళ్ళకు ఒక మంచి అవకాశం ఉంది. జాతీయ వనరులను విధ్వంసం జరుగుతుంది, దాని మీద ఎందుకు వాళ్ళు యాక్షన్ తీసుకోవడం లేదు? సో ఇవన్నీ సామాన్య ప్రజలకు వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ నాయకులు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి ఒక విషయాన్ని తీసుకెళ్తున్నారు. ఆ విషయానికి విరుగుడు ఈ మన బీజేపీ తరఫున నాయకులు తీసుకెళ్లలేకపోతున్నారు. సో వీళ్ళు ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. మరి సో ఇవన్నీ మనం ఆలోచించాలి. ఊరికే వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు అంటారు, డెఫినెట్ గా ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అంటారు. సో ఇంకోటి నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమైన ఆరోపణ చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉండబడేటువంటి భూములన్నీ కూడా టీఆర్ఎస్ వల్ల పాలైపోతా ఉన్నాయి. 311 జీవో ఎత్తివేత వెనుక కూడా 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అనేది ఒకటి. నిన్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే భూదాన్ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు ఎవరు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పినారు. అంటే ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే చేసేటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ లో ఉండబడేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అనుగుణంగానే జీవోలు వస్తూ ఉన్నాయి, వాళ్ళ అమ్మకాలకి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది. అట్లాంటి వ్యాపారాల మీద మాత్రమే ఐటీ దాడులు జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది, కొన్ని వందల వేల మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, చాలా మంది వ్యాపారాలు చేసుకుంటారు. కానీ దాడులు అందరి మీద జరగలేదు. లిక్కర్ విషయానికి వచ్చే కవిత మీద మాత్రమే ఆధారాలు ఉన్నాయి కాబట్టి కవిత మీద విచారణ జరిగింది. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఐటీ దాడులకు పోయింది. దీన్ని ఐటీ దాడులకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాడులకు పోతే కేవలం ప్రతిపక్షం కాబట్టి దాడులు చేస్తున్నారు అనేటువంటి మాట. నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి విమర్శలకు మాత్రం ఇప్పటిదాకా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి
వివరణ కానీ వాళ్ళ నుంచి ఆ ప్రశ్నకు జవాబు కానీ ఎక్కడ రాలేదు. ఎక్కడ చూడాలి దీన్ని? ఇప్పుడు నేను మళ్ళీ అదే అంటున్నా, ఇక్కడ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం సిటీలో ఉన్నాం కాబట్టి సిటీ వాకింగ్ పోతే అక్కడ ఎడ్యుకేటెడ్ పీపుల్ అని అనేది, మరి పల్లెటూరులో ఉన్న అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కాదు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఏమంటున్నారంటే, ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లయితే వీళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ భూములు దోచుకుంటున్నారో, వాళ్ళు దోచుకుంటున్నప్పుడు మరి కేంద్రంలో ఉన్న మీ నిజాయితీ గల ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళు అడిగే క్వశ్చన్ అది. దానికి సమాధానం ఎవరు చెప్పాలి? రాష్ట్రంలో ఉన్న నాయకులు చెప్పాలి. వాళ్ళకి కౌంటర్ కు ప్రతి కౌంటర్ ఇవ్వకపోతే మరి వాళ్ళు ప్రజలు చదువుకున్న వాళ్ళే, హైదరాబాద్ లో ఉస్మాన్ యూనివర్సిటీలో వాకింగ్ చేసే వాళ్ళే అంటున్నారు. ఏమని? టీఆర్ఎస్ పార్టీకి అధికారం దుర్వినియోగం చేస్తుంది, మరి దాన్ని మీరు ఎందుకు సరైన పద్ధతిలో అడ్డుకొని పోతున్నారు అని చెప్పేసి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? సో అవకాశం ఉంది, స్టేట్ లో అవకాశం లేదు కావచ్చు, వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం అయితే వీళ్ళ చేతిలో ఉంది కదా, మరి ఎందుకు వీళ్ళు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సో వీటన్నిటికి సమాధానం ఒకటే ఏంటంటే, ఎవరైతే వచ్చినటువంటి ఆరోపణలకు అనుగుణంగానే ఐటీఈడి రైజ్ చేస్తా ఉంటే వస్తున్నటువంటి విమర్శ ఏంటి? కేంద్రం కావాల్సుకొని చేస్తుందనే కదా. ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలని లేకపోతే అనుగుణంగానే ఐటీఈడి రైట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి రైట్ చేస్తా ఉంటే ఒకవైపు ఏమో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అనేటువంటి విమర్శ, తీసుకుంటేనేమో బీఆర్ఎస్ కాబట్టి చర్యలు తీసుకుంటా ఉన్న ప్రతిపక్షాన్ని దాడులు చేస్తున్నటువంటి విమర్శ. ఎట్లా చూడాలి దీన్ని? చేయకపోతే చేయలేదంటున్నారు, చేస్తే ప్రతిపక్షాలను చేస్తున్నారు అంటున్నారు కదా. వాళ్ళు చర్య తీసుకుంటే దాని మీద ప్రతిదీ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు. అంటే నేను ఐటీ శాఖ వాళ్ళని చెప్పమని అనట్లేదు, నాయకులని చెప్పమని అంటున్నా. ప్రభుత్వానికి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో ఆ రాజకీయ నాయకులు వీళ్ళు ఇంత యథేచ్ఛగా ఇక్కడ అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంటే మరి మీరు ప్రాక్టికల్ గా ఎందుకు ముందుకు రావడం లేదు? ప్రజలకు ఎందుకు ఆ సందేశం పోవడం లేదు? నేను ఇక్కడ అది ప్రజలు అదే అంటున్నారు, అరే మేము నమ్ముతున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుందో అది మేము నమ్ముతున్నాం. ఆయన మాకు 10 లక్షలు ఇస్తా అంటే నమ్మినాం, ఇప్పుడు బీసీ సంఘాలల్లో 15 కులాలకి ₹1,00,000 ఇస్తా అంటే నమ్మినాం. వాళ్ళు మమ్మల్ని నమ్మేటట్టు చెప్తున్నారు, మరి మీరు అది తప్పు అని మీరు దాన్ని ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు అని అడుగుతున్నారు. దీనికి సమాధానం ఏమో చెప్పాలి. మనం ఎంతసేపు ఒకవైపు ఆలోచించకుండా రెండు వైపులు ఆలోచించాలి. కరెక్ట్, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు నిజంగా అబద్ధమే చెప్తున్నారు అనుకుందాం, మరి అది నిజం ఏంటో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మనం ఒక్కరం అంటే సరిపోదు కదా. ఇది నువ్వు చెప్తున్నావు, ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, మీరు అబద్ధం చెప్తున్నారని నేను అంటా, వీళ్ళు వార్తలు, మరి నిజమేందో నేను చెప్పాలి కదా. అది ప్రజలకి వెళ్ళాలి బలంగా. అది ప్రజలకి వెళ్ళినంత సేపు మనం ఎంత తలకాయలు కొట్టుకున్నా ఏం కాదు. అది అంటే ఇందాక మీరు మాట్లాడినటువంటి అంశాలని తీసుకొని నేను అడుగుతా ఉన్నా. ఏంటంటే ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వము ఈ ప్రభుత్వం పైన కానీ బీఆర్ఎస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతుంటే చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి ఒక విమర్శ, ఇందాక మీరు చెప్పినట్టు పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి విమర్శ. రెండో వైపునేమో చర్యలు తీసుకోవడానికి ఐటీ కానీ ఈడీ కానీ లేకపోతే ఇతర సిబిఐ కానీ ఎంక్వైరీకి వచ్చి దర్యాప్తు చేస్తా ఉంటే కేవలం ప్రతిపక్ష పార్టీలు కాబట్టే చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఇది రాజకీయపరమైనటువంటి చర్యలు అనేటువంటి మరొక విమర్శ. ఈ రెండు విమర్శలను ఎట్లా చూడాలని అడుగుతా ఉన్నా. ఇక రెండు విమర్శలు అంటే క్లియర్ కట్ ఉంది ఇక్కడ. వీళ్ళు మాత్రం బీఆర్ఎస్ లీడర్స్ కు క్లియర్ కట్ ఉంది, వాళ్ళు అబద్ధాలని ప్రాపగండా చేసుకుంటున్నారు. దానికి సపోర్ట్ గా వాళ్ళు సోషల్ మీడియాని ఆధారం చేసుకుంటున్నారు. వాళ్ళ చేతిలో పత్రికలు ఉన్నాయి, వాళ్ళ చేతిలో టీవీ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళ చేతిలో సోషల్ మీడియా ఉంది. వాళ్ళు నిర్భయంగా ప్రజలకు చెప్తున్నారు. సో సింపుల్ అది. వాళ్ళు చెప్పేదాన్ని కౌంటర్ ఇవ్వడం వీళ్ళ బాధ్యత. ఇంకా లేకపోతే ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఇప్పటికే ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం చూస్తూ ఉన్నాం, కవిత గారి మీద 6 నెలల కంటే ఎక్కువ నుంచి దాదాపు 1 year నుంచి నడుస్తూనే ఉంది సీరియల్ ఎపిసోడ్స్. ప్రజలకే విసుగు వచ్చేసింది. ఒకప్పుడు ప్రజలు ఎప్పుడు అరెస్ట్ అయితే అని ఉత్కంఠ కొద్ది ఎదురు చూసిన ప్రజలు వల్ల ఏదైనా న్యూస్ రాగానే అయ్యాది వేస్ట్, దాని గురించి మాట్లాడి వేస్ట్, వాళ్ళు వచ్చి కాదు పోదు అని చెప్పేసి విసుగు చెందేది. సో ఇది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది రేపు ఎలక్షన్స్ లా అంటే బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ అవుతుంది. మరి ఇంత చిన్న లాజిక్ వాళ్ళకి ఎందుకు అర్థమైతలేదు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అమిత్ షా గారు ఉన్నారు, ఖమ్మం జిల్లాలో పర్యటన ఉంది, అది ఒక నేషనల్ డిజాస్టర్ బ్యాక్ డ్రాప్ లో రద్దయింది. కానీ వాళ్ళు ఎట్లా ఆడుకున్నారు మీరు పేపర్లో చూసారు కదా. పీచే మూడు అయిండు ఎవరు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి గారు పర్యటన చేస్తూ విమర్శిస్తా ఉంటే హోంమంత్రినే పీచెముడు అయిపోయినా అన్నాడు. ఇప్పుడు చెప్పండి. నేను మీకు డిస్కషన్ ప్రారంభంలో మీకు అడిగిన మన సౌండ్ క్లియర్ లేకపోవడం వల్ల మీకు ఆ ప్రశ్న
చేరలే. మీరు నమస్తే తెలంగాణ చదువుతారా అని అడిగిన మిమ్మల్ని మొదటి క్వశ్చన్. మీరు నమస్తే తెలంగాణ పత్రిక చదువుతారా అడిగిన మొట్టమొదటి ప్రశ్న. మన డిస్కషన్ స్టార్టింగే అక్కడి నుంచి మొదలైంది. ఇదే అంశం నేను మాట్లాడదాం అనుకున్నాను. పర్యటన రద్దు, అమిత్ షా గారి పర్యటన రద్దు ఎందుకైంది, దానికి సంబంధించినటువంటి ఒక బాధ్యతాయుతంగా వచ్చినటువంటి తుఫాను సంబంధించి సహాయక చర్యలు తీసుకోవాలనేటువంటి క్రమంలో రాజకీయంగా ఇబ్బంది ఎదురైతుందని తెలిసి కూడా వాళ్ళు ముందు దానికి ప్రియారిటీ ఇచ్చి రద్దు చేస్తున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అది స్పష్టంగా కనబడతా ఉంది. గుజరాత్ లో ఇంత పెద్ద విపత్తు వచ్చి పడ్డది, అది మిగతా రాష్ట్రాల్లో కూడా పాకేటువంటి అవకాశాలని, దాని సహాయక చర్యలు ఎట్లుండాలనేటువంటి విషయంలో ఆలోచన చేసి రద్దు చేస్తున్నాం. కానీ ఇందాక మీరు ఆ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్త మీరు కూడా చూసిండ్రు, అదే అంశం చెప్పారు. పీచెమ్మూడు, ఇదే పీచెమ్మూడు ఇక్కడ ఏదో గ్రూప్ రాజకీయాలున్నాయి, పార్టీలో గందరగోళం ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడలేక ఆయన పీచెమ్మూడు అయినది. ఎట్లా చూడాలి రాజమౌళి గారిని ఇట్లాంటి వార్తల్ని, ఇట్లాంటి ప్రచారాన్ని? నిజంగా కూడా నేను వేరే పత్రికలో కూడా చూస్తాను. నమస్తే తెలంగాణ కాదు, వేరే దాంట్లో కూడా ఈ వార్త వచ్చింది. వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. లాస్ట్ కి హోంమంత్రిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. అంటే జాతీయ విపత్తును కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. వాళ్ళ చేతిలో పత్రిక ఉంది, వాళ్ళ చేతిలో ఛానల్స్ ఉన్నవి, వాళ్ళ చేతిలో సోషల్ మీడియాలో ఇక అంటే కొన్ని ఇక్కడ మనం మాట్లాడొద్దు, ప్రజలకు వెళ్ళిపోతాయి. పనికి ఆహార పథకంలో పనిచేసే వాళ్ళ లాంటి చదువుకున్న కూలీలను సోషల్ మీడియాలో పెట్టుకొని దాడి చేయిస్తున్నారు. సో ఇది ఒక విధమైన విషపూరితమైన దాడి, ఇది విష సంస్కృతికి ఆజ్యం పోస్తున్నారు. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ప్రతి బీజేపీ కార్యకర్తకు ఉంది. ఇది నేను చెప్పొచ్చేది. సో నేను ఇక్కడ వీళ్ళకే సపోర్ట్ చేయడం లేదు, నేనే ప్రజలని అనుకుంటున్న మనోభావాలని తీసుకొచ్చి నేను ఇక్కడ చెప్తున్నా మీకు. సో నా పర్సనల్ నేను చెప్పడం లేదు, నేను చెప్పేది ప్రతి మాట ప్రజలున్నదే, ప్రజలు అనుకుంటున్న మాటని నేను మీ ముందుకు తీసుకొస్తున్నా తప్ప నేను పర్సనల్ గా చెప్పట్లేదు. పర్సనల్ చెప్పాలంటే చాలా ఉంది. ఇక్కడ మనం ఇది ప్రజలకు వెళ్ళిపోతుంది, మనం మాట్లాడే ప్రతి మాట ప్రజలకు పోతుంది కాబట్టి మనం చాలా ఆచితూచి జాగ్రత్తగా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. కేవలము కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, రాష్ట్ర నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం మాత్రమే ఇది జరుగుతుంది. ఇది చిన్న లాజిక్. మరి నాకు తెలిసి వాళ్ళకున్న రాజకీయ పరిమితులు ఎంతవరకు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ప్రతిస్పందన మాత్రం లేదు. నేను చెప్పేది అది, ప్రతిస్పందన చాలా తక్కువ. అది ఓకే రాజమౌళి గారు, మనం మరొక అంశంలోకి పోదాం. ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రచార ఆర్భాటం ఏ రకంగా ఉన్నది, అసలు పరిస్థితి ఏ రకంగా ఉన్నది అనేది మనకు స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇంకొక అంశం ఏంటంటే చెప్పండి. అంటే మీరు ఇంకొక అంశానికి వెళ్తున్నారు కాబట్టి నేను కొంచెం జర్నీ చేయాల్సిన అవసరం ఉంది నాకు. మీరు నాకు సెలవు ఇస్తే నేను మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఓకే, ఒకటే రెండు మాట్లాడి మీకు మిమ్మల్ని పంపించేస్తాను. ఒకటే, నిన్న నిమ్స్ ఆసుపత్రిలో మరో భవనానికి శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగిన సందర్భంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ హరీష్ రావు, మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన మాటలేదు. మరి కొత్త వైరస్లు అనేకం వస్తామని వాటి అన్నింటినీ ఎదుర్కోవడానికి వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది అని చెప్పి ఒక ప్రకటన చేసింది. కానీ వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే పంటి నొప్పి కోసము ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని ఢిల్లీ పోయి వైద్యం చేయించుకుంటారు. కానీ ఇక్కడ అత్యున్నత వైద్యం అందుబాటులో ఉందని చెప్పి ప్రకటనలు చేస్తా ఉన్నారు. ఎట్లా దానికి దీనికి పొంతన ఉందా? ఈయన ముందు ఉత్తమ వైద్యం కావాలంటే ఢిల్లీకి పోతారు, మరి ఇక్కడ ఏ రకమైనటువంటి వైద్యం అందుబాటులో ఉంది, దీన్ని ఎట్లా చూడొచ్చు? ఓకే, ప్రస్తుతం రాజమౌళి గారు అందుబాటులో లేరు, వారు సాంకేతిక కారణాల వల్ల బయటకు వెళ్ళిపోయినారు వాళ్ళు. తర్వాత దీనిపైన మనము కొద్దిసేపట్లో బండ రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు, వారితో చర్చిద్దాం. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే, మీకు చిన్న చిన్న అంశాల కోసం మీరేమో బయటికి పోతారు, బయట పోయి వైద్యం చేయించుకుంటారు. రాజమౌళి గారు చెప్పండి, ఇది వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి పైన ఒకసారి వివరణ ఇవ్వండి. నేను అదే చెప్తున్నా. నిన్న బూర నరసయ్య గౌడ్ గారు కూడా దీని ఆయన డాక్టరు వారు కూడా దీని మీద స్పందించారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కేవలం ప్రజలను నమ్మించడానికి మాత్రమే ఈ వైద్య శాఖను వాడుకుంటున్నారు. వాళ్ళకు వచ్చితే మాత్రం వాళ్ళు ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ వెళ్ళడం చేసుకుంటున్నారు. ఈవెన్ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళడం లేదు. వాళ్ళు కేవలం ప్రైవేట్ హాస్పిటల్ ప్రోత్సహించడం మాత్రమే. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టే ప్రతి పైసా వీళ్ళ కమిషన్.
ఓకే, ఏదో చిన్న ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది సాంకేతికంగా. రాజమౌళి గారు చెప్తూ ఉన్నది ఏంటంటే ప్రభుత్వం కాదు, ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యేలు కూడా ఎవరు అసలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుకోవట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం లభిస్తుంది అనేటువంటి భరోసా ఎప్పుడు వస్తుంది? వీళ్ళందరూ పోయి వైద్యం చేయించుకున్నప్పుడే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం జరుగుతుంది అనేటువంటి భరోసా వస్తుంది. ఈ రోజు మనం చర్చిస్తా ఉన్నాం రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి మాటలు, చేస్తున్నటువంటి హామీలకు ఏ రకమైనటువంటి పొంతన ఉంది అనేది మనం మాట్లాడుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మనం చూస్తే వడ్ల విషయం ఒకసారి మనం గమనిద్దాం. రాష్ట్రంలో వడ్ల సేకరణ జరిగింది, రైతులందరూ వడ్లు అమ్ముకున్నారు, ఆ వడ్లు రైస్ మిల్లకు చేరినాయి. కానీ రైతుల చేతికి ఇప్పటికీ చిల్లి గవ్వ రాలేదు. రైతాంగం అమ్మినటువంటి వడ్ల పైసల కోసం సుమారు 6,000 కోట్లకు పైగా ఇంకా బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తలేదనే విషయంలో అనేక రకాల అనుమానాలు తలెత్తుతా ఉన్నాయి. అంటే ముఖ్యంగా రైస్ మిల్లర్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం డబ్బు విడుదల చేస్తుంది అనేటువంటి మాట కూడా వినిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించినటువంటి పెద్ద ప్రధానమైనటువంటి వార్త మనం గమనించవచ్చు. అంటే ఇప్పుడు మనం డిస్కషన్ ఏంటంటే రైతులు ఒకవైపు వడ్లు అమ్ముకున్నాక కూడా ఎందుకని చెప్పి ఇంకా ఇవ్వట్లేదు అనేది దానిపైనే మనం మాట్లాడుతున్నాం. దీనిపైన మనం మాట్లాడడం బండారు రామ్మోహన్ రావు గారు, వారు రాజకీయ విశ్లేషకులు, అట్నే సీనియర్ జర్నలిస్ట్ కూడా. రామ్మోహన్ రావు గారు నమస్కారం. నమస్తే ప్రసాద్ గారు. సార్, ఇప్పుడు వడ్లు ప్రభుత్వం ఎప్పుడో కొనుగోలు చేసింది, ఐకేపీ సెంటర్ల నుంచి రైస్ మిల్లకు కూడా చేరిపోయినాయి. కానీ ఇప్పటిదాకా డబ్బులు అందట్లేదు. వాళ్ళకి ఇంకా 6,000 కోట్లకు పైగా రూపాయలు ఉన్నాయి. రైతులేమో ఇబ్బందులు పడతా ఉన్నారు. మళ్ళీ వ్యవసాయం మొదలయ్యేటువంటి సమయం చేసింది. రైతులు మళ్ళీ విత్తనాల కొనుగోలు కోసము, తర్వాత మందుల కొనుగోలు కోసం ప్రారంభించారు. దీన్ని ఎట్లా చూడాలి? ఇప్పటిదాకా డబ్బులు ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? సేకరణ, వడ్ల సేకరణ అనే దాని మీద కొంచెం సాంకేతిక అంశాలు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇలా 3 రకాలు ఇవ్వడానికి అవకాశం. ఒకటి, అసలు ధాన్యం సేకరణ ఎఫ్సిఐ ద్వారా జరగాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ధాన్యం ఏదైనా సరే, అది కందులు కావచ్చు, పెసలు కావచ్చు, ముఖ్యంగా వరి ధాన్యం జరగాలి. కానీ దానికి అంత యంత్రాంగం ఉండదు. గతంలో మనకు చాలా తక్కువ పడిన సందర్భాల్లో మీరు చూస్తే వరంగల్, కరీంనగర్, హైదరాబాదు, అంటే 4-5 పాత జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో 7-8 సెంటర్లు మాత్రమే ఉండేవి. పెద్ద ఎత్తున వాళ్ళు నిర్వహించే వాళ్ళు, వాళ్ళకి సిబ్బంది కూడా తక్కువ ఉండేది. కానీ ఆనాటి వరి పంటకు సరిపోయే విధంగా ఎఫ్సిఐ సేకరించింది. కానీ వాళ్ళ పంట దానికి 10 రెట్లు 20 రెట్లు పెరిగింది. ముఖ్యంగా సాగునీటి సౌకర్యం ఏర్పడడం వల్ల తెలంగాణలో కూడా ఖచ్చితంగా పంట విస్తీర్ణం పెరిగింది. ముఖ్యంగా ఇంకోటి ఏమైందంటే వరి, నేను ఎప్పుడు అంటుంటాను, సోమరిపోతుల వ్యవసాయం. నేను రైతును కూడా కనుక నేను ఆ మాట అనగలుగుతున్నాను. అంటే పని తక్కువ, ఫలితం మాత్రం మోటాబడిగా ఉంటాయి. అంటే మిగతా పంటల్లాగా పెద్ద నష్టాలు, పెద్ద లాభాలు ఉండవు. ఉదాహరణకు మిర్చి ఉందనుకుందాం, లేపితే మొత్తం లేపేస్తుంది, లేకపోతే మొత్తం వెనక్కిపోతుంది. అట్లాగే పత్తి, గతంలో అందుకని పత్తి రైతులు, మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాణిజ్య పంటలు ఎప్పుడు కూడా ఒక తీరు ఉండవు. పెట్టుబడులు చాలా అధికంగా ఉంటాయి. నష్టపోతే లక్షల్లో, కోట్లలో నష్టపోయే అవకాశం ఉంటుంది. కానీ వరి పంట అట్లాగా నష్టపోయిన మహా అయితే వేలల్లో పెట్టుబడి ఉంటుంది కనుక పెద్ద సమస్యగా. కనుక వరి పంటను వేయడానికి రైతులు ప్రిఫర్ చేస్తారు. వేసంగిలో కూడా వరి పంట వేసి చివరికి మధ్యన ఎండిపోయే సందర్భాలు చూస్తాం. కానీ వరి పంట మారడం లేదు. చాలాసార్లు కూడా కేంద్ర ప్రభుత్వ గైడెన్స్ కూడా అట్లాగే ఉన్నాయి. వరి ధాన్యం ఎక్కువ పండుతుంది, వద్దు అని చెప్పినా కూడా వేస్తున్నాం. అది వాళ్ళ తప్పు కాదు. రైతులకి ఏంటంటే నీళ్లు ఉన్నప్పుడు ఎందుకు పంట పండించుకోవద్దు అనేది, కాలువ డబ్బు పెడితే నీళ్లు వచ్చిన పరిస్థితుల్లో వరం కట్టుకుంటే అయిపోద్ది కదా. కూరగాయలు పెట్టినా, ఇతరత్ర పెట్టినా దాని సాగు వ్యయం ఎక్కువ ఉంటది, సాగు పని కూడా ఎక్కువ ఉంటది. కనుక రైతులు వరి పంట పెట్టడానికి ఇష్టపడతారు. కనుక దాన్ని మనం తప్పట్లేదు. కానీ మెల్లమెల్లగా తగ్గించి ఏవైతే మనకు పంటలు తక్కువ ఉన్నాయో దాని వైపు పోతే తప్ప ఈ సమస్యకు పరిష్కారం కాదు. సాంకేతికంగా నేను చెప్తున్నా ఏంటంటే వరి పంట గురించి వాళ్ళతో డబ్బులు వస్తలేవో అని మాట్లాడుకుంటాం. అంటే గుడుగుడు కొంచెం ఇక్కడనే ఆడుకుంటున్నాం. నిజంగా చెప్పాలంటే వరి ధాన్యం తక్కువ పండించడానికి 3 మార్గాలు. ఒకటేమో తక్కువ పండియాలి, ఒకటేమో నూనె గింజలు మనం ఇప్పటికి ప్రసాదరావు గారు చాలా దిగుమతులు చేసుకుంటాం. అట్లాగే పప్పు దినుసులు కూడా దిగుమతి. ఈ రెండింటి విషయంలో ఎందుకు మనము రైతులను చైతన్యపరచడం లేదో నేను అంటున్నాను. ఎందుకంటే మీరు గతంలో మనం చూసాం, చిన్నప్పుడు వ్యవసాయం, మీరు నేను అందరూ వ్యవసాయం చేసిన వాళ్ళు. మన వర్షాకాలంలో వర్షాధార పంటలు పండించినప్పుడు మొక్కజొన్న వేస్తూ మొక్కజొన్న మధ్యన కంది సాగు పోసేవాళ్ళు. మొక్కజొన్న ఎదిగి మొక్కజొన్న పంట హార్వెస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు కంది పైకి లేసేది, జనవరికి కంది వచ్చేది. అంటే మిశ్రమ పంట 2 వేయడం వల్ల మనకు కందిపప్పు వచ్చేది, అట్లాగే మొక్కజొన్నలు వచ్చేది. మీరు అంతకుముందు వరి పంట విషయంలో చూసుకుంటే కాలం కాకపోతే అప్పుడు చెరువుల మీద వ్యవసాయం కనుక, బోర్లు లేవు కనుక, బావుల్లో నీళ్లు తక్కువ ఉంటాయి కనుక మీకు ఎప్పుడైతే మనకు వరి పంట వర్షాలు సకాలంలో పడక అట్లాంటి అలికేవాళ్ళం పొలాల్లో.
సరిపోనాలు. ఎప్పుడైతే వర్షం బాగా పడదు అనుకుందాం, చెరువు నీళ్ళు అనుకుందాం, అప్పుడు ఏం చేసేవాళ్ళం, ఆ పెసర పంట దున్నేసేవాళ్ళం వాళ్ళు. వర్షాలు పడలేదు, పెసర పంట జస్ట్ 70 రోజులు 80 రోజులు పెసర పంట వచ్చేస్తుంది, 90 రోజుల్లో పంట కనుక పెసర పంట కోసుకునేవాళ్ళం. ఆ తర్వాత మనం అవసరం అనుకుంటే మళ్ళీ సాగు వెళ్ళేవాళ్ళం. అంటే ఈ మిశ్రమ పంటల విధానాన్ని వీటిని ప్రోత్సహించే క్రమం పోయింది. మెల్లమెల్లగా ఏమైందంటే అందరూ వరి పంట వైపు మళ్ళీ దాంతో ఇప్పుడు ఏమైందంటే ధాన్యాగారంగా భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ గతంలో ఉండేది అన్నపూర్ణ అని, ఆంధ్రప్రదేశ్ మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన కరీంనగర్ పెరిగింది. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇవాళ అయింది కాదు, దాని ద్వారా పెరిగింది. ఆనాడు నక్సలైట్ల మనకు కలోలిత ప్రాంతాలుగా ఉన్న వాటిని అవి ఇవాళ అభ్యుదయంగా రైతు సంఘాలు ఏర్పాటు చేసుకొని, గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసుకొని అభ్యుదయంగా చాలా ముందుకు పోయింది. కనుక నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ అంటే ఖచ్చితంగా వరి పంట తగ్గించాలి. రెండోది ఎఫ్సిఐకి అంత యంత్రాంగం లేదు కనుక ఎఫ్సిఐ ఏం చేస్తుందంటే కొన్ని రాష్ట్రాల్లోనేమో మనకు రాష్ట్ర ప్రభుత్వాలు కోరినట్టుగా, ఉదాహరణకు మన తెలంగాణలో ఈ సివిల్ సప్లైస్ వాళ్ళ ద్వారా చేస్తున్నారు, అట్లానే పంజాబ్ లో అయితే మార్కెట్ దాకా ద్వారా చేస్తున్నారు. కనుక అక్కడ వెసులుబాటు దేని ఉందో అది చేస్తున్నారు. ఈ సివిల్ సప్లైస్ కానీ మార్కెట్ కానీ ఏం చేస్తుందంటే కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తారు. అంటే 2 నుంచి 3% కమిషన్ కు వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాగుల అంటే ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవడం లేదు, అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే బార్దాన్ వాళ్ళే ఇస్తారు, కమిషన్ వాళ్ళే ఇస్తారు, మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళే ఇస్తారు. చివరికి బియ్యం కొలవడంలో 67 కిలోల నుంచి అంటే 100 క్వింటాల్ వడ్ల చెప్తే 67 కిలోల బియ్యం రైస్ మిల్లు ఎవరు ఆధీనంలో ఉన్నాయి? వస్తారు. సమస్య ఏంటంటే రామారావు గారు, ఇందాక మీరు చెప్తున్నది చాలా బాగుంది. మనము ప్రభుత్వం కూడా అదే చెప్తా ఉన్నది, 1 కోటి ఎకరాలలో సాగైంది, మనము రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారిపోయినాము, చాలా పెద్ద ఎత్తున అంతా ఉంది అనేది మనము స్పష్టంగా అర్థమైతా ఉంది. నిజమే, కానీ ఇన్ని ఎకరాలలో వరి సాగు అవుతుంది, ఇంత హీల్డింగ్ వస్తుంది, ఇదంతా ఏం చేయాలనేటువంటి ఒక ప్రణాళిక అయితే ప్రభుత్వానికి ఉండాలి కదా. అంటే ఎవరికి ఉండాలి? సేకరించి ఎఫ్సిఐకి ఉండాలి కదా నేను అంటున్నాను. నేనేమంటే 2 అంటున్నాను నేను. ఇప్పుడు ఎఫ్సిఐ ఏమంటుందంటే ఏదైనా కేంద్రమైనా రాష్ట్రమైనా ఏదైనా నష్టం రైతులకు జరగవద్దు. ఫస్ట్ ఇప్పుడు 6,000 కోట్లకు పైగా బకాయిలు రైతులకు రావాల్సింది. ఇంకొకటి ఏమైనా మనం ఇద్దరు కూడా గతంలో మాట్లాడుకుంటాం చాలా, 700 రూపాయలు ఒక క్వింటాల్, 700 రూపాయలు రైతు మిల్లు ఇస్తున్నాడు ధాన్యాన్ని. చేస్తుందంటే అదే ధాన్యాన్ని ఇప్పుడు కప్పర్ ప్రసాద్ పేరుతోటి రైస్ మిల్ ధాన్యం పోయింది, 700 క్వింటాలు 700 రూపాయలు తక్కువకు కొన్నాడు. కానీ మళ్ళీ అదే కప్పర్ ప్రసాద్ పేరుతో వాడు అదే ధాన్యాన్ని ఎఫ్సిఐ పెట్టేసి ఐకేపీ సెంటర్ ద్వారా కొన్నట్టుగా చెప్పి 700 రూపాయలు అధికంగా డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. అంటే రైతుకు 2 రకాల నష్టం. ఒకటి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బు రావట్లేదు, మిల్లర్కు వీడే తీసుకుపోయి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. దీన్ని ఎట్లా చూడాలి? అందుకంటే ఇప్పుడు ఈ గుడుగుడు గురించి ఇది మా ఆలోచన చేస్తున్నాం. నేను బేసిక్ గా ఏం చెప్తున్నానంటే వరి పంట తగ్గించండి అని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు పంపించిందా లేదా? రాష్ట్ర ప్రభుత్వాలు పంపించింది కదా. దాన్ని అమలు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు వరి వేయొద్దంటే నేను చెప్తున్నాను. అందుకనే ఇప్పుడు పార్టీ వేరు, ప్రభుత్వాలు వేరు. కొన్ని పార్టీలు వ్యతిరేకించినాయి కదా. నేనేమంటున్నాను, వరి వేయొద్దు, వరి వేయకండి, వరి అయితే ఊరి అనే ఒక మాట అన్నారు. వ్యవసాయం దండగా పండగ కాదని చంద్రబాబు నాయుడు గారు అన్న కానీ ఆయన మొత్తం న్యాయం మీద పడ్డట్టు వరి వేస్తే ఊరి అని వ్యక్తి ప్రస కలిపి అనుకుంటాం ఒక ఆయన. దాని మీద పడ్డం కాకుండా నేనేమంటున్నాను, ఇవాళ మీరు అన్న కష్టాలు నష్టాలు అన్నీ ఉన్నాయి. నేను స్వయంగా ఇప్పుడు నిన్న మొన్న కూడా నేను మన ఐకేపీ సెంటర్ సందర్శించాను. నేను మన తరిగొప్పుల వెళ్తుంటే మన వెళ్తాడ మీదకి వెళ్ళి నేను వరంగల్ వెళ్తుంటే చాలా సెంటర్ దగ్గర ఆగి పరిశీలించాను. మీరు అన్నది పూర్తిగా వాస్తవం. 700-800కు 1200కు 1400కు కొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వడ్లు అయితే సీరియల్ నెంబర్ లో మొదలొస్తున్నాయి, టోకెన్ ఉన్న రైతులు వెనుకపోతున్నారు. మన రైస్ మిల్లర్లు బియ్యం కొలవకుండా ఉంటే వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు కదా. రైస్ మిల్లర్ల మీద అధికారం ఎవరికి ఉంటుంది? కేంద్ర ప్రభుత్వానికి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళకి మళ్ళీ సప్లై చేయదు. ఏది మన కస్టమ్ మిల్లింగ్ మీద సప్లై చేయదు. నేను ఏమంటున్నాను, ఒక 3 సమస్యలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో వరి పంట ఎక్కువ పడుతుంది, ప్రత్యక్షంగా పడుతుంది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళ ఇంకే నీళ్ళ సమస్య లేదు. మొత్తం మీద మన కళ్ళ ముందట వరి ధాన్యం కనపడుతున్నది, కుప్పలు కుప్పలుగా పోస్తున్నది. ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా రోడ్ల మీద కానీ కళాలలో ఒడ్డున్నాయా లేవా ఉన్నాయి. అంటే పంట పండుతున్నట్టు లెక్క కదా. అది ప్రత్యక్ష ప్రమాణం ఇంకోటి ఏం లేదు కదా. వాటిని తీసుకునే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సమన్వయం లేకుండా పోతుందని నేను అంటున్నాను. ఒకరినొకరు బదనాం చేస్తూ 4 ఏళ్లుగా గడుపుతున్నారు. గత 4 ఏళ్లుగా ఇవే మాటలు, మన ప్రసాదరావు గారు మీకు తెలుసు, మనం ఇవే మాటలు మాట్లాడుకుంటున్నాం. ఈ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఏమంటున్నారంటే పరస్పరం ఆరోపణలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని నేను అంటున్నాను. ఉదాహరణకు ఒక కుటుంబంలో భార్యాభర్తలు గొడవ పెట్టుకొని పిల్లలను బావిలో వేసి చంపేస్తారు.
భార్యాభర్తలు కొట్లాడుకొని పిల్లలను చెంపదెబ్బ వాయించినట్టు నేను అంటున్నాను. ఇవాళ రైతుల కష్టాలను రెండు ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే మీరు సివిల్ సప్లై ద్వారా సేకరించే క్రమంలో మీరు సక్రమంగా టోకెన్లు ఇవ్వండి, సరైన విధంగా మానిటర్ చేస్తామన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే సివిల్ సప్లైస్ కు అధికారులు తక్కువ ఉంటారు, సిబ్బంది తక్కువ ఉంటారు, వాళ్ళు మానిటర్ చేయలేరు. కానీ ఏం చేయాలి, మార్గదర్శకాల ద్వారా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కే ఈ ఫలానా పని చేయండి, లేకపోతే మేము చర్యలు తీసుకుంటామని గట్టిగా చేసి ఆ నియంత్రణ చేయాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే మీరు అక్కడ ఒక ఈ స్పెషల్ ఆఫీసర్లను పెట్టి మీరు ఏదైతే టోకెన్ నెంబర్ ఇచ్చారనుకోండి, వాళ్ళకి కాకుండా మీరు అన్న వాస్తవం ఏది రైస్ మిల్లర్ల దగ్గర నుంచి రైస్ మిల్లర్లు కొందరు దళారు వ్యాపారస్తులు తక్కువ కొని అంటే 2,80 రూపాయలు కొత్త రేటు, ఇప్పుడు పాత రేటు మీద కొంటున్నారు, 2,040 రూపాయలు కొంటున్నారు. దాన్ని ఆసరా చేసుకొని 1,800కు 1,700కు 1,600కి ఇప్పుడే డబ్బులు ఇచ్చేస్తామని అక్కడైతే లేట్ అవుతాయి అని చెప్పి కొనుక్కొని ఆ డబ్బుల్ని పెట్టుబడి పెట్టి ఈ వరి ధాన్యాన్ని తీసుకెళ్లి మొదలు రైస్ మిల్లర్లు పెట్టుకుంటారు. మీరు అందుకని చూడండి, కొందరు రైతులు డైరెక్ట్ తీసుకెళ్ళిపోయిన రైస్ మన ధాన్యం ఏమో అక్కడే కళ్ళాల్లో ఉంటుంది, లేకపోతే ఐకేపీ సెంటర్ ద్వారా ఉంటుంది. కానీ ఎవరైతే దళారి తీసుకెళ్ళిపోయిన ధాన్యం డైరెక్ట్ గా కళ్ళాల నుంచే మీరు కొందరు రైతుల కళ్ళాల దగ్గర నుంచి డైరెక్ట్ గా లోడ్ నింపేసి రైస్ మిల్కి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏమన్నట్టు అయిన వాడికి ఆకుల్లో కాని వాడికి కంచాలు పెట్టినట్టు లెక్క కదా జరుగుతుంది. అది ఈ లోపం అంతా మధ్య దళారీలు అట్లానే ప్రభుత్వ అధికారులు కలిసి చేస్తున్న పని. దీన్ని ఎవరు సంస్కరించాలి? గంగుల కమలాకర్ అంటే మంత్రి ఉన్నాడు తెలంగాణకు, ఆయన వెళ్లి రైస్ మిల్లర్ల మీద తనిఖీ చేయాలి, లేకపోతే సివిల్ సప్లైస్ ద్వారా తనిఖీ చేయించాలి అధికారుల ద్వారా. అట్లాగే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే దీన్ని అరికట్టే విధంగా చేయాలి. సమస్య అందరికీ తెలుసు, సమస్య మనకు అందరికి అర్థమవుతుంది, చివరికి రైతులు నష్టపోతారు. అయితే దీని మీద చేయాల్సింది ఏంటంటే, ఒకటి టోకెన్లు ఇచ్చిన వాళ్ళది ఎన్ని రోజుల్లో పోతుంది పరిశీలించాలి. రెండోది మీరు అన్న డబ్బుల సమస్య, స్పష్టంగా నేను కూడా చూసిన 15 రోజులు అయినా ఇప్పటికి డబ్బులు రాని సమస్య. కనుక ఏం చేస్తున్నారు, 100 తక్కువైనా సరే నెట్ ఇచ్చేస్తారు కదా వ్యాపారం అయితే అని వ్యాపారికి అమ్ముకుంటే, వ్యాపారి కూడా ఏం చేస్తున్నాడు, అక్కడ నెల అవుతుంది మీకు 10 రోజులన్నా నేను టైం తీసుకుంటాను 15 రోజులు, వీళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా నెట్ ఇవ్వడం లేదు. వీళ్ళు కూడా రైతు బలహీనతను, రైతు అవసరాన్ని, బలహీనత కూడా కాదు, రైతు అవసరాన్ని ఆధారం చేసుకోండి వాళ్ళు డబ్బులు తక్కువ పెడుతున్నారు, వాళ్ళు కూడా లేడీ చేస్తున్నారు. అంటే మదన వచ్చేసింది, ఇప్పుడు ఏరువాక స్టార్ట్ అయింది, వర్షాలు పడతాయి, దున్ని పెట్టుకున్నారు, రేపో ఎల్లుండో మనము వరి నాట పోవాల్సి ఉంటది. కనుక ఏం చేయాలి, వీళ్ళు పెట్టుబడి కోసమైనా సరే చేయాలి. పెట్టుబడి కోసం అంటే గతంలో పోయిన సంవత్సరము మే నెలలోనే రైతు బంధు పడ్డది, కొంత వెసులుబాటు వచ్చింది. కానీ ఈసారి రైతు బంధు కూడా ఇప్పటిదాకా వాళ్ళే, దాంతో ఎవరి దగ్గర పోవాలి, ఎవరి మొర పెట్టుకోవాలి వీళ్ళు రైతులు. కనుక ఇద్దరి మధ్యన రైతులు కలుగుతున్నారు. దీనికి సమస్య పరిష్కారం చూడాలి. రైతులు బ్యాంకులో పోయి తీసుకుందామన్నా కూడా వాళ్ళని డిఫాల్టర్ గా చూపించి చాలా మందికి రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇలా కనబడతలేదు. రైతు అవసరాన్ని ఆసరాగా చేసుకొని దళారులు దోపిడీ చేస్తా ఉన్నారు, ప్రభుత్వం దోపిడీ చేస్తా ఉన్నది, ఇది స్పష్టంగా కనబడతా ఉన్నది. రైతుకు కావాల్సిన బకాయిలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇది ఒకటి వేరే అంశంలోకి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు, ప్రధానంగా నిమ్స్ భూమి పూజ జరిగింది పోవడానికి, దాని సందర్భంగా రాష్ట్రంలో ఎలాంటి వైరస్ తట్టుకునేటువంటి వైద్యం ఉన్నది అని చెప్పి ముఖ్యమంత్రి గారు, మన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు స్పష్టంగా ప్రకటన చేశారు. కానీ ఒక విమర్శ ఏంటంటే, పంటి నొప్పి వచ్చినా కన్ను నొప్పి వచ్చినా ముఖ్యమంత్రి స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ పోయి వైద్యం చేయించుకుంటారు. మరి ఇక్కడ ఉన్నత వైద్యం ఉందని చెప్తే ఎట్లా? అంటే ఇక్కడ ఉన్నత వైద్యం ఉందంటే ఆయన వైద్యం చేయించుకునేటువంటి ఒకటి. అధికార పార్టీ నాయకులు ఎవరు ప్రభుత్వ వైద్యానికి పోవట్లేదు. అధికార పార్టీ నాయకులే కాదు, మా కలెక్టర్లు, ఉన్నతాధికారులు కూడా ప్రైవేట్ వైద్యానికి పోతున్నప్పుడు ప్రభుత్వ వైద్యం మీద నమ్మకం ఎట్లా కుదురుతుంది అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి రామ్? ఖచ్చితంగా నేనేమంటున్నాను, తనకు పనికిరాని వైద్యం పరువులకు ఎట్లా పనికి వస్తుంది? కేసీఆర్ గారు ఆ పని చేస్తున్నది తప్పు. గతంలో 2-3 ఉదాహరణలు చెప్తాను. మన గవర్నర్ గా నరసింహన్ గారు ఉన్నప్పుడు తనకు కంటి నొప్పి వస్తే కంటి జబ్బు కానీ ఇతరత్ర వస్తే సరోజినీ హాస్పిటల్కి వెళ్ళారు కంటి జబ్బు కోసం. గతంలో చిన్న వస్తే గాంధీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారు. అంటే రాష్ట్ర గవర్నరే ఈ హాస్పిటల్ పోయిందంటే ఆటోమేటిక్ గా ఆసుపత్రి బాగుపడుతుంది కదా. ఇప్పుడు ఎప్పుడైనా ఊళ్ళో సర్పంచ్, ఊళ్ళో పలుకుబడి గలవాడు, మున్సిపల్ చైర్మన్ వీళ్ళు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూపించుకుంటే ఆటోమేటిక్ గా ప్రజలకు మేలు జరిగితే అక్కడ లోపాలు అర్థమవుతాయి కూడా. వీళ్ళు వెళ్ళేదేమో వేరే ఆసుపత్రికి, వాళ్ళు అంటే ముఖ్యమంత్రి చేస్తున్న పని అదే. గతంలో నేను ఒక మాట చెప్తాను, మనకు లోక్సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ గారు గతంలో హెల్త్ సర్వీస్ సెక్రటరీగా ఉండేవారు. ఆయన పిల్లలు, నేను ప్రైవేట్ గానే చెప్తున్నా, ఆయన బహిరంగంగా సభలో చెప్పింది కనుక, ఆయన పిల్లలు ఇద్దరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చొని అప్పుడు అందరు ఆశ్చర్యపోయారట, సార్ మీరేంది హెల్త్ సెక్రటరీ, మీరు మీ పిల్లల్ని గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పిస్తున్న మన డెలివరీకి మీ ఆవిడని అక్కడ చేర్పించారంటే ఆయన ఒక ప్రశ్న అడిగాడట,
అంటే ఇక్కడ మనుషులు పుట్టరా అని. అంటే ఒక ప్రముఖుడైన వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్ పోతే చిన్న చూపు చూసే పరిస్థితి ఇప్పుడు కాదు. నేను చెప్పేది 30 ఏళ్ల క్రితం ఉన్నది అని నేను అంటున్నాను. మరి 30 ఏళ్ల క్రితం ఆ పరిస్థితి ఎందుకున్నది? అందుకనే సామాన్యుడు ఎప్పుడైతే ప్రభుత్వ ఆసుపత్రిని వాడుకోవాలంటే ప్రముఖులు ఆసుపత్రికి పోవాలి. నేను స్వయంగా చెప్తున్నాను, నా ఇద్దరు పిల్లలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టిండ్రు. ఒక గజ్వెల్లో ఒక హన్మకొండ హాస్పిటల్ పుట్టింది. గర్వంగా చెప్పాలి గవర్నమెంట్ ఆసుపత్రి పుట్టిందంటే. గవర్నమెంట్ ఆసుపత్రిలో పుడితే ఇంకొక 2 లాభాలు ఉన్నాయి. ఇప్పుడైతే కొంత మెరుగైంది, కొంతవరకు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఈ కేసీఆర్ కిట్ వల్ల కానీ ఇతరత్ర మెరుగైంది. కానీ మీరు అన్నట్టు ప్రముఖులు ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర ప్రభుత్వం వైద్యాన్ని గట్టిగా బాగా చేస్తుందని అనుకుంటే దాన్ని నిరూపించడానికి వీళ్ళు వెళ్ళాలి కదా అని నేను అంటున్నాను. యశోద హాస్పిటల్ ఎందుకు, మనకు అపోలో ఆసుపత్రి ఎందుకు, ఇవన్నీ ఎందుకు పోతున్నారు వీళ్ళు? వీళ్ళ రోగం వస్తేనేమో ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. మీరు మనం చూసాం కదా డైరెక్ట్ గా. మన రావు గారు నా ఫ్రెండ్, మేము చాలా టీవీ ఛానల్ కలుస్తుంటాం యశోద హాస్పిటల్ నుంచి. మీరు అక్కడికి సోమాజిగూడకి వెళ్ళారు కదా, ఇంటి దగ్గరకు వచ్చి వైద్యం చేసి కుటుంబ వైద్యులు ఉండగా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి 2 రోజులు రెస్ట్ తీసుకున్నారు కదా కేసీఆర్ గారు పోయిన సంవత్సరమే. అందుకని నేను ఏమంటున్నాను, ఆ పని ఏందో గవర్నమెంట్ హాస్పిటల్ చేయాలంటున్నాను. అది నిమ్స్ కావచ్చు, నిమ్స్ అయితే మంచిదే కదా, ప్రతిష్టాత్మకమైన సంస్థ కదా. ఇంకా పోనీ మిగతా అని పక్కన పెడదాం, గాంధీలోనో ఉస్మానియో పక్కన పెడదాం, పక్కన పెట్టదు వాటిని కూడా. కానీ నిమ్స్ లో అయితే జైన్ కావచ్చు కదా. అంటే నిమ్స్ లో మనుషులు ఉంటారా? నిమ్స్ లో రాజకీయ నాయకులు పోవద్దా? అందుకని ప్రజలకు ఆదర్శంగా నిలవాలంటే తప్పనిసరి కావాలి. ఆరోగ్య రంగం బాగుపడ్డది, కానీ మీరు ఏదైనా భవనాలు బాగున్నాయి, భవనాలు కాంట్రాక్టర్ల కోసం కట్టారు, భవనాల్లో మనకు సిబ్బంది ఉండాలి కదా నేను అంటున్నాను. ఉదాహరణకు గజ్వెల్ నియోజకవర్గం, కేసీఆర్ గారి నియోజకవర్గం ఉంది. గజ్వెల్ నియోజకవర్గంలో మొదలు 50 పడకలు అది 100 చేసిండ్రు. ఇప్పుడు జిల్లా ఆసుపత్రిగా దాన్ని మార్చింది. ఎందుకంటే మనకు సిద్దిపేట మెడికల్ కాలేజీకి అప్పచెప్పడం వల్ల జిల్లా ఆసుపత్రి ఏది కావాలంటే అప్పుడు గజ్వెల్ జిల్లా ఆసుపత్రిగా మారింది. మంచి జిల్లా కేంద్రం కాకుండా జిల్లా ఆసుపత్రిగా మారింది. అద్భుతమైన భవనాలు నిర్మించి, అంతకుముందు అది మాకు సమితి ఆఫీస్ ఉండే, మండల ఆఫీస్ ఉండే, తర్వాత డిగ్రీ కాలేజ్ వచ్చింది. అవన్నీ కూల్చివేసి కొత్తగా అద్భుతమైన అక్కడ సిబ్బంది కొరత ఉన్నది. ఇవాళ చాలా మంది మంచి ఆసుపత్రి వస్తుంటే అక్కడ సిబ్బంది కొరత ఉంటే ఏం చేయాలి? వీళ్ళు రెఫర్ చేస్తుంటారు, గాంధీకో ఉస్మానియాకో వాడు వెళ్ళాక చచ్చిపోతుంటారు. అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఆసుపత్రులను నిర్మించడం కావాల్సింది, ఆసుపత్రిలో డాక్టర్లు ఉండాలి, నర్సులు ఉండాలి, పారామెడికల్ సిబ్బంది ఇతర అందరు ఉంటే ఇప్పుడు అదే రామారావు గారు, అదే మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రులు భవనాలు కట్టడము ఏదో 40% 30% కమిషన్ కోసం భవనాలు కట్టినట్టుగానే ఉంటున్నాయి తప్ప వాటి నిర్వహణ పూర్తిగా వైఫల్యంగా ఉంటుంది. కనీసం శానిటేషన్ కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి చాలా దవాఖానాల్లో కనబడతా ఉంది. మరి ఇందాక మీరు యశోద హాస్పిటల్ కూడా తీసుకొచ్చిన, కరోనా వచ్చినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో పోయి వైద్యం చేయించుకున్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది పెద్దలు. కానీ ఇప్పుడేం చెప్తా ఉన్నారు, ఇలాంటి వైరస్ వచ్చినా తట్టుకునే శక్తి మన ఆసుపత్రులకు ఉందని చెప్తా ఉన్నారు. మరి ఎంతవరకు చూద్దాం. మరి రాష్ట్రంలో అయితే వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడతా ఉన్నారు, కానీ వైద్యం సరిగా జరగట్లేదు. దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు రామరావు? అంటే మేము ఒక మన వైద్య విధానాన్ని ప్రకటిస్తాం లోక్సభ నుంచి స్పష్టంగా, ఎందుకంటే గర్వంగా చెప్తున్నాం. ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో మన ఆరోగ్యాన్ని ఇట్లా బాగు చేయొచ్చు. మీరు అన్నట్టు కరోనా కష్టకాలంలో 50 లక్షలు కోటి రూపాయలు వసూలు చేసిన ప్రభుత్వ ఆసుపత్రులు మన గవర్నమెంట్ హాస్పిటల్కి పోకుండా చాలా మంది ప్రభుత్వ ఆసుపత్రిని ఉపయోగించుకున్నారు. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వాడు తాళాలు వేసుకున్నాడు, రానియలేవాడు భయంతో. కనుక ఏం చేశాం మనం, అప్పుడు అవసరార్థం ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించుకున్నాం కదా. మరి ఆనాడు సేవలు అందించారు కదా ఉన్న సిబ్బంది. మీకు తెలుసు, మనకు గజ్వెల్లో మహేష్ అనే డాక్టర్ ఉండేవాడు. కరోనా కష్టకాలంలో చనిపోయాడు ఆయన, వైద్యం చేసి చనిపోయాడు ఆయన, సిద్దిపేటకు చెందిన ఆయన, మన లోకల్ పాప. అందుకని నేనేమంటున్నానంటే చాలా కష్టకాలంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఆదుకుంటున్నాయి. అది మెరుగైన వసతులు ఉన్నా లేకున్నా దాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగు చేయాలంటే రెండు మార్గాలు. ఒకటి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి యూకే సిస్టమ్, ఒకటి ఏమో అమెరికా సిస్టమ్. అమెరికాలో చాలా కష్టం ఆ వైద్యం, ఎందుకంటే ఎవరైనా పోతే కష్టం. కానీ యూకేలో 1948 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే వాళ్ళు ఒక పని చేశారు. మన స్వాతంత్రం ఇటు ఇచ్చేసారు. వాళ్ళ దేశంలో నేషనల్ హెల్త్ సర్వీస్ అనేది ప్రారంభించారు. ప్రధానమంత్రి అయినా సామాన్యుడైనా ఆ స్కీమ్ లోకి వస్తారు. ఆ స్కీమ్ లో ఏమైందంటే చిన్న నుంచి జబ్బు నుంచి పెద్ద జబ్బు దాకా బాగా కావాలంటే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ అంటే మీరు డైరెక్ట్ గా నిమ్స్ కో, డైరెక్ట్ గా గాంధీ హాస్పిటల్ కో డైరెక్ట్ గా వైద్యం చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి 150 ఫ్యామిలీలకు ఒక డాక్టర్ పెట్టారు. ఆ డాక్టర్ దగ్గరికి ఫస్ట్ పోవాలి క్రిమినల్ గా. వీళ్ళు పోగానే ఆయన టెస్ట్ చేస్తాడు, చేసి అవసరమైతే టెస్టులు రాస్తాడు, లేకపోతే అక్కడనే మందులు రాస్తాడు. అంతకన్నా పెద్ద జబ్బు అనుకున్నప్పుడు ఏం చేసి టెస్టులు రాసినాక రిపోర్ట్లు వచ్చినాక రెఫరల్ డాక్టర్స్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పై ఆసుపత్రికి రెఫర్ చేస్తారు. అప్పుడు మా జిల్లా ఆసుపత్రికి పోవన్నా రాష్ట్ర ఆసుపత్రికి పోవన్నా వాళ్ళు నిర్ణయం చేస్తారు.
రెఫరెన్స్ లేకుండా రెఫరెన్స్ డాక్టర్ సిఫారసు లేకుండా ఆడ వైద్యం పైకి కూడా అంతా ఫ్రీయే. ప్రధానమంత్రి కూడా ఫ్రీగా వైద్యం చేసుకోవచ్చు. నేను చెప్తున్నాను, ఇవాళ 75 ఏళ్లుగా అక్కడ వైద్యం నడుస్తుంది. దాన్ని ఎందుకు అవలంబించాం? ఇంకొకటి, చాలా మంది కార్పొరేట్ హాస్పిటల్ చాలా మంది విమర్శిస్తున్నారు. కానీ బడ్జెట్ ఆసుపత్రులు ఉన్నాయి మన ప్రసాద్ గారు. కొన్ని జిల్లాకి మన మండల కేంద్రాల్లో కానీ వీటిలో నిరుద్యోగ యువకులు డాక్టర్లు వాళ్ళు ఒక ఆసుపత్రి పెట్టుకున్నారు. తక్కువలో సేవలు చేసే వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నా, ఒకేసారి ఆ కార్పొరేట్ వైద్యం అంతా తీసేస్తామంటే ఎవరు సాధ్యం కాదు. ఎందుకు కాదంటే ఈ కార్పొరేట్ వైద్య సంస్థల అధినేతలందరూ ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో, ఎంపీలో ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం వచ్చినా వీళ్ళే ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా మొత్తంగా ప్రజలందరూ కూడా ఏ రకం ఆలోచన చేస్తున్నారంటే, ఎవరైనా తక్కువ ఫీజు తీసుకుంటే, తక్కువ డబ్బుతో వైద్యం చేస్తే ఈ వైద్యం నాణ్యత లేదని చెప్పేటువంటి పరిస్థితి అలా వచ్చింది. ఇదే పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి గారు ఆర్భాటాలు, హంగులు, ఢిల్లీ పోయి వైద్యం వల్ల కూడా ప్రభుత్వ వైద్యంలో సరిగా వైద్యం అందుతలేనటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. రామ్మోహన్ రావు గారు చక్కని విశ్లేషణ అందించినారు. ఇక్కడ కూడా మన దగ్గర కూడా అట్నే నేషనల్ హెల్త్ సర్వీస్ అనేది ఆ రకంగా ఒకటి ప్రారంభమైతే ప్రజలందరికీ మెరుగైనటువంటి వైద్యం అందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ రోజు ఏది నిజం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇంతకుముందు పాల్గొన్నటువంటి రాజమౌళి గారికి, దాని తర్వాత బండారు రామ్మోహన్ రావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. రేపటి మళ్ళీ ఏది నిజం కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.